జై గురుదత్త. హరిహర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ ఆ దత్తాత్రేయుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఈరోజటి పరిహారం ఏమిటంటే, శారీరకంగా, మానసికంగా, అలాగే భూత ప్రేత పిశాచాది గ్రహ దోషాల వల్ల మనుషులు అనారోగ్యం చెందుతూ ఉంటారు. ఈ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. మరి ఇలా అనారోగ్యం ఎక్కువ రోజులు బాధిస్తూ ఉన్నప్పుడు, మందులు పనిచేయనప్పుడు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క మందులు పనిచేయనప్పుడు, ఏ పరీక్షల్లో కూడా వైద్య పరీక్షలలో రోగం నిర్ధారణ కానప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని చేసుకోండి. అదేమిటంటే, మీరు చక్కగా పూజా స్టోర్కి వెళ్ళి అక్కడ ఒక 3 దర్భ కట్టలు తీసుకోండి. దర్భ పూజాది యజ్ఞయాగాది క్రతులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ దర్భ కట్టలు 3 తీసుకొని ఒకదాన్ని నీళ్ళలో నానవేయండి. అలాగే వేరొక దాని యొక్క కొనలు ఉంటాయి కదా, కొనల్ని నెయ్యిలో ముంచి దానికి అంటించండి. నిప్పు పెట్టండి, వెలిగించాలన్నమాట. ఆ కొనల్ని వెలిగించి రోగి యొక్క చుట్టూ 5 క్లాక్ వైజ్గా 5 చుట్లు, 3 యాంటీ క్లాక్ వైజ్గా ఇలా తిప్పేసి తల నుండి పాదాల వరకు కూడా ఆ అగ్నితో వెలుగుతున్నప్పుడే అలా తీసేసి దాన్ని దూరంగా ఏదైనా ఎవరు తిరగని ప్రాంతంలో పడేసేయండి. అలాగే నీళ్ళల్లో నానబెట్టినటువంటి ఈ దర్భ ఏదైతే ఉందో దాన్ని తాడులాగా అల్లి అది రోగి యొక్క కుడి చేతి భుజానికి కట్టండి. అలాగే ఏ నీళ్ళలోనైతే దర్భ నానవేశారో ఆ నీళ్ళతో రోగికి స్నానం చేయించాలి. అలాగే ఇంకొక దర్భకట్ట ఏదైతే మిగులుతుంది కదా, ఆ దర్భకట్టని నేతిలో ముంచి పూర్తిగా కాల్చివేసి దాని యొక్క బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను నెయ్యిలో కలిపి ప్రతిరోజు కూడా రోగికి బొట్టుగా పెట్టండి. ఎలాంటి అనారోగ్యమైన, ఎలాంటి భూతప్రేత పిశాచాది గ్రహ బాధల వల్ల బాధపడుతున్న అనారోగ్యమైనా కూడా ఇట్టే తగ్గిపోతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. అందరూ చేసుకొని తరించండి. జై గురుదత్త.